ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము 2025 సంవత్సరాలకి ముందు చూసుకున్నప్పుడు దేవుడు పుట్టి ఉన్నాడండి. దేవుడు ఇశ్రాయేలు దేశంలో పుట్టి ఉన్నాడు. మనలో దేవుడు పుట్టాలంటే ఎలా? అప్పుడు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి దేవుడు ఉండేటువంటి ఆ ప్రదేశానికి వెతుక్కుంటూ వచ్చారండి. మనకి బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు సువార్తలోనే, లూకా సువార్తలోనే ఉంది, దేవుడు తన బిడ్డల చేత తన ఆత్మ ద్వారా దేవుడు ఎలా పుట్టాడు, దేవుడు ఎలా ఈ లోకంలో బ్రతికాడు, ఆయన ఎంత తగ్గించుకున్నాడు, దేవుడు ఎలా చనిపోయాడు, మనల్ని ఎలా ఆయనలాగా మారమంటున్నారు, ఇవన్నీ పరిశుద్ధ లేఖనాలు మనకి చూపిస్తూ ఉంది. అయితే దేవుడు ఇశ్రాయేలులకు మాత్రమే రక్షణ ఇవ్వాలి. అక్కడ ఉండేటువంటి ఆ ప్రదేశానికే కాదు కానీ లోకమంతటా దేవుడు వ్యాపించున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యాపించున్నాడు. ఏదో దేవుడి లోకానికి వచ్చింది కేవలం యూదులకు మాత్రమే కాదండి, లోక పాపాలని మోసుకుపోయే గొర్రె పిల్ల వలె వచ్చారు. అంత గొప్ప దేవుడు. యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం అండి. మనల్ని రక్షించేదానికి ఆయన దీనుడుగా, దరిద్రుడుగా తన తండ్రితో ఉండేటువంటి సింహాసనాన్ని వదులుకొని తగ్గించుకున్నాడు, భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చిందే కాకుండా ఆయన ప్రాణాన్ని పెట్టాడండి. ఆయనతో ఉండేటువంటి ఆ ఊరి వారే ఆయన శత్రువు అన్నారు, ఆయన దేవుని దూషణ చేస్తున్నారు అన్నారు. దేవుని దోషం అంటే నేనే దేవుని, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లనే దేవుడు అంటాడు యేసయ్య. అయితే వాళ్ళు ఏమంటారంటే ఈయన దేవుడు కాదు, ఈయన మనుషుడు కాబట్టి నేనే దేవుడిని అని ఎలా చెప్తున్నాడని నిజంగా చెప్పినా కూడా వాళ్ళు అబద్ధంగా చిత్రీకరించారు. ఈ లోకం అదే చేస్తుంది. మనము నీతిగా బ్రతకచ్చు, న్యాయంగా బ్రతకచ్చు, దేవుని ఆత్మను కలిగి బ్రతకచ్చు. అయితే ఇప్పుడు ఈ లోకం ఎలా ఉందంటే మనల్ని చెడ్డగా చిత్రీకరించే లోకంలో మనం జీవిస్తున్నాం. మన చూపు పాపంలో ఉంది, మన నడక పాపంలో ఉంది, మన జీవితం పాపంలో ఉంది, మనము చేసే యావత్తు పాపంలోనే ఉన్నాయి. ఈ పాపంలో నుంచి బయటికి రావాలంటే మనకి నీతిమంతుడు రక్తం అవసరం. మనం కడగబడాలి, మనం పరిశుద్ధపరచబడాలి. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జంతువులు, పక్షుల్ని బలిచ్చేవారు, కోళ్ళని, మేకల్ని. అక్కడప్పుడు పాత నిబంధనలో వాటన్నిటిని బలిచ్చేవారు. మనకి ఇప్పుడు వచ్చేసరికి దేవుడే బలైపోయాడు. కోనేట్లో మునిగినా మన పాపం పోదు, మన రోగం పోదు. కాబట్టి మనకి దేవుని రక్షణ మనకు చాలా అవసరం. మనం బయటికి వెళ్తున్నాం, బాడీ గార్డ్స్ ఉన్నా కూడా మనల్ని ఎంతసేపు చూసుకుంటారు? ఒక 24 గంటల్లో పొగులంతా చూసుకుంటారేమో. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మన రూమ్లో మనతో ఎవరు ఉండరండి. ఒకవేళ ఉన్నా కూడా, అలాగున్నా కూడా మన శరీరంలో నుంచి ఆత్మ వేరయ్యేటప్పుడు ఆ బాడీ గార్డ్స్ వచ్చి ఆత్మను పట్టుకొని మళ్ళీ శరీరంలో ఉంచలేరు. ప్రాణము దేవుడి చేతుల్లో ఉంది. మనం ఆయన బిడ్డల్లో, మనం దేవుని చేతుల్లో, మనం బొమ్మలండి. మనం దేవుడు ఆయన హస్తాలతో మనం చెక్కుకున్నాడు. అలాంటి మనకి దేవుడు ఎంత గొప్ప కృపనిచ్చాడు. ఆయనతో మన పరలోక రాజ్యానికి, ఆయనతో పాటు సింహాసనంలో కూర్చునేదానికి దేవుడు ఎంత గొప్ప కృపనిచ్చారు. ఆయన సేవలో మనల్ని వాడుకుంటున్నారు. మనకు మంచి ఆరోగ్యం ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు, శక్తినిచ్చారు, దేవుడి రక్షణనిచ్చారు. మనం ఇంకా ఈ లోకంలో బ్రతుకున్నామంటే దేవుని కృపే. ఇంత గొప్ప రక్షకుడైన దేవుణ్ణి మనం వదిలిపెట్టేసి ఈ లోకంలో మనల్ని ఎవరు రక్షిస్తారు? ఈ లోకంలో మంత్రుల దగ్గరికి వెళ్ళినాం, పోలీసోళ్ళు రక్షించలేని రక్షణ దేవుడు ఇస్తాడండి. దేవుడు రక్షణ ఎంత గొప్పగా ఉంటుందంటే మనము బాధపడితే దోతలు మెరుపు వేగంతో వచ్చి మన ముందు యుద్ధం చేస్తాయండి. దోతలు మన కంటికి కనపడవు. దేవుడు మనతో ఉన్నాడు, మన చుట్టుపక్కల ఉన్నారు, మనలో ఉన్నారు. కాబట్టి మనకి భౌతికంగా దేవుడు కనబడ్డాడు. అయితే ఆత్మీయంగా దేవుడు మన చుట్టూరు ఉన్నారు అనేది మనం అర్థం చేసుకునే పిల్లలుగా ఉండాలి. మనం ఇంకా మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. అందరికీ రక్షణ, బాప్తిస్మము వాళ్ళు పొందుకునేలాగా మనం మన సాక్ష్యాన్ని చెప్పాలి. ఏమంటే దేవుడికి ఒక ఆత్మ కూడా నశించుకోవడం ఇష్టం లేదండి. దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు.
వాళ్ళకి దేవుడు గురించి తెలియకుండా చనిపోకూడదండి. తెలిసి నమ్మకుండా గర్వంగా చనిపోతే దానికి ఎవరు బాధ్యులు కాదు. కానీ మనము చెప్పకుండా ఉంటే మనము ఇబ్బంది పడాలి. దేవుడు మనల్ని అడుగుతాడు, నేను నిన్ను అతను ముందు పెట్టాను, నువ్వెందుకు, నీకు తెలిసిన 2 మాటలు చెప్పొచ్చు కదా, అతను ఒక మాట కాకుండా ఒక మాట మారుండేవారు కదా, నువ్వు రక్షణ సువార్తని ప్రకటించవచ్చు కదా అని దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా తెలిసిన వారికి వాళ్ళకి తెలుసు కాబట్టి మనము చెప్పకుండా, తెలియని వారికి మనం చెప్పే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి దేవుని మార్గంలో ఆయన రక్షణలో మనం ఉండేదే కాకుండా అనేక ఆత్మని మనం సంపాదించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున తల్లి స్తోత్రం. మీ బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా జీవితాన్ని పరిశుద్ధపరచండి అయ్యా. యేసే దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. యేసే 2025 సంవత్సరాలకు ముందు మీరు పుట్టారయ్యా ఇశ్రాయేల్ దేశంలో. అదేవిధంగా మా హృదయంలో మీరు పుట్టమని అడుగుచున్నామయ్యా. మాలో ఉండేటువంటి శాతాన్ని తరిమివేయండి అయ్యా, శోధన్ని తరిమివేయండి అయ్యా, ఇబ్బందులు తరిమివేయండి అయ్యా, వేదాన్ని తరిమివేయండి అయ్యా, చీకు చింత ఇబ్బందులు కష్టాలు తీసివేయండి అయ్యా. యేసయ్యా, మా ఫోకస్ మీ వాక్యం పైనే ఉండాలి, మా జీవితం మీ వాక్యం పైనే ఉండాలి. యేసే మేము నడిచే నడక మీ వాక్యం పైనే, యేసే మేము బ్రతికే బ్రతుకు మీ వాక్యం పైనే ఉండాలి. ఇవి తప్ప నాకు ఏది వద్దయ్యా, ఏది అక్కర లేదని మీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. యేసయ్య ఆశీర్వదించండి అయ్యా, యేసయ్య పరిశుద్ధపరచండి అయ్యా. నమ్మదగిన దేవా, జీవం కలిగిన దేవా, దహించు అగ్ని, శ్రమలు తీసివేస్తున్న దేవా, బాధలు కష్టాలు నష్టాలు అవన్నీ కొట్టివేస్తున్న దేవా స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాని మీ కబంధ హస్తాల్లో పట్టుకోండి. యవన వయసులో కాడి మోసే మంచి మనసును దయచేయండి. అది మోపిన వాడు యెహోవా కాబట్టి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తుడు యవనస్తురాలు యేసయ్యా మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని మీ బిడ్డలాగా మార్పులోకి వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి మనం తరచులను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.